కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్లో తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వివిధ కంపెనీల ప్రతినిధులతో పాటు సూర్యారావుపేట గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కాకినాడ మున్సిపల్ ఉద్యోగులు, కోస్టల్ పోలీసులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి బీచ్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నాష్ కుమార్ నేటి సమాజంలో అధిక శాతం ప్రజలు ప్లాస్టిక్ని అత్యధికంగా వినియోగిస్తున్నారని, దీనివల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుందన్నారు. ప్లాస్టిక్ వినియోగం పూర్తి స్థాయిలో వాడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని తమ బంధువులకు, స్నేహితులకు అవగాహన కల్పించాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛ సహాయ్ సేవ 2024లో భాగంగా, అంటే ఇది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే, అంటే అంతర్జాతీయ సముద్ర తీర ప్రాంత క్లీన్ చేయవలసినటువంటి రోజు ఈరోజు. అది మనకి యూఎన్ గవర్నమెంట్ ఇచ్చింది. సో ఈ ఒక్కరోజే మన సముద్ర తీర ప్రాంతాలను, భూమిలో క్లీన్ చేసుకోవడానికి ఏదో ఒక రోజు పెడుతుంది. కానీ ప్రతిరోజు కూడా మన మానవుల యొక్క బాధ్యత ఏంటంటే, మనం ఖచ్చితంగా కూడా సముద్ర తీర ప్రాంతాలనే కాదు, మన ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి చెరువుని, నదుల్ని, కొండల్ని, అడవుల్ని, సముద్ర తీర ప్రాంతాలని కూడా రక్షించవలసిన బాధ్యత ఉంది. ఇందాక నేను కూడా కొంతమందికి చెప్పాను, మనం ఏ పర్యాటక ప్రాంతానికి వెళ్ళినా, అటవీ ప్రాంతానికి వెళ్ళినా, సాగర తీర ప్రాంతానికి పర్యాటక పరంగా వెళ్ళినా, వృత్తిపరంగా దేనికి వెళ్ళినా కూడా ఇది మన యొక్క బాధ్యత. ఏంటి, మన తీర ప్రాంతాలను పరిరక్షించుకోవాలి, భూమిని పరిరక్షించుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా వెళ్తే మనం పరిశుభ్రంగా ఉంచాలి. మన ఈ నేచరే మనకి ఇక్కడ స్థానం కల్పించిందనే స్పృహతోటి ఉండాలి.